కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులను విమర్శిస్తున్నాయని, దళితుల మనుగడ హక్కుల కోసం బలమైన పోరాటాలు చేయాలని ఆంధ్ర మాల మహానాడు వ్యవస్థాపకులు అధ్యక్షుడు సిద్ధాంతాల కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ సూర్య కళా మందిరంలో రాజ్యాంగమే దళితుల ఏజెండా సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దళితుల సంక్షేమం కోసం పాలకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని, సామాజిక భద్రత కరువైందని, దళితులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు కూడా అణిచివేయాలని చూస్తోందని దళితుల నాయకులు లింగం శివప్రసాద్, పిల్లి శివ, భీమారావు, రామేశ్వరరావు, చెంగల్రావు ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ మాల మహానాడు నేతృత్వంలో ఆంధ్ర మాల భారత రాజ్యాంగమే దళితుల ఎజెండా అనే సభను సూర్యకళ మందిరంలో ఈనాడు నిర్వహించడం జరిగింది. భారత రాజ్యాంగం పట్ల అనువాదులు తూట్లు పొడుస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ముస్లిం, క్రైస్తవుల మీద దాడులు జరుపుతూ అందులో రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను కాలరాస్తుంటే చూస్తూ ఊరుకోము. తస్మా జాగ్రత్త. ఎక్కడి నుంచైనా సరే మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కూడా కలిసి ఐక్యంగాను పోరాటం చేయాలని, భారత రాజ్యాంగంలో కల్పించిన ప్రతి హక్కును కూడా మనం ఆస్వాదించుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాము. అదే విధంగాను రిజర్వేషన్ మీద పదవులు పొంది అదే దళితులకు జరిగిన అన్యాయాల పట్ల ఈ ప్రజాప్రతినిధులు కూడా ఎక్కువ ప్రశ్నలు పట్టించుకోకుండా ఉంటే వాళ్ళ పైన కూడా మేమందరం కూడా ఖండిస్తున్నాము. ఇక మీదట బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగంలోని రిజర్వేషన్ మీద పొందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైతే ఉన్నారో, ఏ దళితుడికైతే రిజర్వేషన్ మీద హోదా పొంది ఇబ్బందులు కలిగినాయో ఆ ఇబ్బందులు తీర్చకపోతే మా దృష్టిలోని రిజర్వేషన్ కోటాకి వారు అనర్హులని సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మాకు ఆర్థిక రాజకీయ సమానత్వం, విద్య, వైద్య, ఆత్మగౌరవం, మత స్వేచ్ఛ కల్పించాలని భారత రాజ్యాంగంలోని పొందుపరిచిన ప్రతి హక్కును కూడా సాధించుకునే వరకు మేము పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. జై భీమ్. కాకినాడలో ఆంధ్ర మాల మహానాడు ఆధ్వర్యంలో ప్రసాద్ గారి భారత రాజ్యాంగమే ఇది విధంగా అద్భుతమైనటువంటి విధానంతో పెట్టినటువంటి మహాసభ అని చెప్తాను నేను. ఎందుకంటే భారత రాజ్యాంగం లేకపోతే ఈ దేశం లేదు. భారత రాజ్యాంగం లేకపోతే ఈ యొక్క దేశంలో ప్రజాస్వామ్య విధానం లేదు. భారత రాజ్యాంగం లేకపోతే ఈ దేశంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అగ్ర కులాల్లో వెనుకబడిన వాళ్ళ యొక్క మనుగడ కూడా లేదనేటువంటి నాకు సత్యం. అటువంటి భారత రాజ్యాంగ సత్తాలు తెలియజేసేటువంటి మహాసభ ఇది. అంతేకాకుండా కొంతమంది కులతత్వవాదులు, మతతత్వవాదులు అమారా ప్రసాద్ లాంటి కుక్కలు పొందుతున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఒక్కడే రాయలేదనేటువంటి దానికి ఈ సభ ఒక సవాలు చెప్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే ఈ రాజ్యాంగాన్ని రాసి 2 సంవత్సరాల 1118 రోజుల పాటు శ్రమించి ఈ దేశానికి ఇచ్చినటువంటి వచనం ఈ భారత రాజ్యాంగం అని చెప్పి మనం చేస్తూ అటువంటి భారత రాజ్యాంగాన్ని రక్షించుకున్నట్లయితే ఈ దేశం రక్షించబడుతుందని కోరుతూ ఈ మహాసభ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సోదరులకి ప్రత్యేక జై భీమ్ తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్. ఈరోజు రాజధాని జరుగుతున్నటువంటి దళితుల ఎజెండా భారత రాజ్యాంగం దాన్ని ప్రతి గ్రామంలో నిర్దేశించి గ్రామ విధానం మీద రాజ్యాంగ ఆవశ్యకతలు, రాజ్యాంగ ప్రభుత్వాన్ని వాటి బాబాసాహెబ్ త్యాగాన్ని ప్రతి గ్రామాల్లో సభలు ఏర్పాటు ఈరోజు రాష్ట్రంలో ఏమైనా దేశంలో నిజంగా పాశవికంగా మారే పరిస్థితి కలుగుతుంది. చదువుతున్న ఎట్లయితే ఫలిస్తాలో ఈరోజు దళితులు కూడా అనుకున్నటువంటి పనులు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా రాజ్యాంగం అమలు కావడం విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు భారత రాజ్యాంగం అమలు అనేది మన పౌరుల యొక్క బాధ్యతగా భావిస్తూ ఖచ్చితంగా రాజ్యాంగం అమలు తెలుసుకోవే విధంగా మన కార్యాచరణ ఉండాలని చెప్పి కోరుకుంటూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఈరోజు మనవాదం మొత్తం కూడా మార్చి మనవాదంతో స్వచ్ఛం చేస్తా ఉందో తిప్పిపెట్టడానికి రానున్నటువంటి ఎన్నికలను కూడా మనవాద పార్టీలను భూస్థాపన చేయడానికి కూడా దళితులు, ప్రజాస్వామ్య అందరూ ఆవశ్యకత ఏర్పడాలని చెప్పి తెలుసుకుంటూ ఆ జాతీయ అధ్యక్షులు అత్తయ్య నాయకర్ గారి నేతృత్వంలో యొక్క కార్యాచరణ ముందుకు పోతుందని చెప్పిన సందర్భంగా తెలియజేస్తాం.